ఒక సాక్ష్యాన్ని చూపిస్తాను. ఏమండి మనం మాట్లాడుకున్నాం అనుకుని మీరు క్రైస్తవులు కదండి, మీరు క్రైస్తవులు వెనకేసుకొస్తారు, ఎంత మీరు సపోర్ట్గా మాట్లాడుకుంటారు అని అంటారు. లేదు, ఒక 10 ఏళ్ల క్రితం, సుమారుగా 10 ఏళ్ల క్రితం మన తెలంగాణ ప్రాంతానికి చెందిన ఒక కరీంనగర్ ఎంపీగా పనిచేసిన ఆయన, బీజేపీలో చాలా కీలకమైనటువంటి ఒక వ్యక్తి, అటల్ బిహారీ వాజ్పేయి గారు ప్రధానిగా ఉన్నప్పుడు కూడా ఆయన క్యాబినెట్లో మినిస్టర్గా చేసినటువంటి వ్యక్తి. ఆయన పేరే సిహెచ్ విద్యాసాగర్ రావు గారు. ఏమండి ఆయన మీరు స్క్రీన్ మీద చూస్తున్నారు కదా, ఆయన సిహెచ్ విద్యాసాగర్ రావు గారు. ఆయన ముంబైలో గవర్నర్గా పనిచేశాడు 2014 నుంచి 19వ సంవత్సరం వరకు. మహారాష్ట్రకు గవర్నర్గా పనిచేసినటువంటి వ్యక్తి. ఆ మహారాష్ట్రకు గవర్నర్గా పనిచేస్తున్న కాలంలో ముంబైలో క్రిస్టియన్ ఒక ఇన్స్టిట్యూషన్లో జరిగినటువంటి ఒక ప్రత్యేకమైన కార్యక్రమానికి చీఫ్ గెస్ట్గా పిలిచారు. అప్పుడు ఆయన గవర్నర్ గారు వచ్చారు అని అంటే నేషనల్ మీడియాస్ అన్ని మీడియా సంస్థలు, ప్రింట్, ఎలక్ట్రానిక్ అన్ని మీడియా సంస్థలన్నీ కూడా వచ్చాయి. వచ్చినప్పుడు అందరి ముందు ఎవరు అక్కడ మైకులు పెట్టారు చూడండి, అక్కడ మీ స్క్రీన్ మీద మీరు చూడండి, అక్కడ అన్నీ కూడా ఆ ఛానల్కి సంబంధించినటువంటి ఆ మైక్స్ అన్నీ కూడా ఆయన ముందు పెట్టారు. అంటే కంప్లీట్గా ప్రెస్ మీట్లో మాట్లాడుతున్నట్టు కనబడుతుంది చూడండి. అక్కడ ఆయన అందరిలో ఆ ప్రెస్కి ఇస్తున్నటువంటి నోట్లో ఆయన ఏం మాట్లాడుతున్నాడో ఒక్కసారి ఏమంటే పైన టైటిల్ చూడండి, భారతదేశ ప్రగతికి క్రైస్తవుల కృషిని మహారాష్ట్ర గవర్నర్ సిహెచ్ విద్యాసాగర్ రావు గారు కొనియాడారు. ముంబై, భారతదేశంలోని క్రైస్తవ సమాజం సంఖ్యాపరంగా చిన్నదైనప్పటికీ దేశ సామాజిక ఆర్థిక పురోగతికి వారి సహకారం చాలా ఎక్కువని మహారాష్ట్ర గవర్నర్ భారతీయ జనతా పార్టీలో ఒకప్పుడు పార్లమెంటేరియన్ గాను, అటల్ బిహారీ వాజ్పేయి గారి ప్రభుత్వంలో ఒక మినిస్టర్ గాను పనిచేసిన వ్యక్తి మాట్లాడిన మాట అంతవరకు పర్వాలేదండి. నాకు పెద్దగా అందరూ మాట్లాడుతూనే ఉంటారు, ఆయన మాట్లాడారు కదా అని అనుకున్నాను. కానీ తర్వాత మాట ఒంటి మీద రోమాలు నెక్కపొడిచే మాట మాట్లాడాడు. ఆ మాట ఏంటో చూడండి. తర్వాత మాట, వారికి నివాళులర్పిస్తూ ఒక మాట అన్నాడు, భారతదేశ సామాజిక, సాంస్కృతిక, ఆర్థిక మరియు రాజకీయ జీవితాన్ని సుసంపన్నం చేసినందుకు మేము చాలా గర్విస్తున్నాం. అంటే ఏంటి? భారతదేశ సామాజిక, సాంస్కృతిక, ఆర్థిక మరియు రాజకీయ జీవితాన్నట క్రైస్తవులు ఏం చేశారట? సుసంపన్నం చేసినందుకు మేము గర్వపడుతున్నాము. మీరు లేకుండా, పద చూడండి, మీరు లేకుండా భారతదేశం గురించి ఆలోచించడం కష్టం. అంటే క్రైస్తవులు లేని భారతదేశాన్ని మేము ఊహించడమే కష్టం అని అంటే ఈడెవడో వచ్చేసి లేకుండా చేస్తామని ఈడంటాడు. చదువుకున్న వ్యక్తి కనుక మాట్లాడతాడు, చదువు లేడు కనుక అలాగే మాట్లాడతాడు. మరి అంతే కదా, చదువుకున్న వ్యక్తి అండి, విద్యావంతుడండి, అందుకు మాట్లాడాడు, ఫ్యాక్ట్ మాట్లాడు, తెలుసు కాబట్టి. వీళ్ళకేం తెలుసు? ఏమీ తెలియదు. 10th క్లాస్ ఫెయిల్ అట, నాకు తెలియదు. ఆడి గ్రంథము తెలియదు, ఇది అసలు తెలియదు. అందుకే కదండి ఏమీ తెలియని వాడు ఎగిరెగిరి పడతాడు. లోకంలో ఒక సామెత, అన్నీ ఉన్నాకు అని ఉంటుంది, ఏమీ లేనాకే ఎగిరెగిరి పడుతుంది. అలా ఎగిరి పడుతున్నాడంటే ఏమీ తెలియదు. అటు ఆ గ్రంథాలు తెలియదు, ఈ గ్రంథాలు తెలియదు.